హాయ్ అందరికీ నమస్కారం. గోతికాడ నక్క అంటారు తెలుసు కదా. ఈ సామెత ఎందుకు పుట్టిందంటే సో మీరు గూగుల్లో వెతికితే గూగుల్ ఏం చెప్తుందంటే ఏ విధంగానైతే ఓ జిత్తుల మారి నక్క ఓ గోతి వద్ద దాగి కూర్చుని అందులో పడ్డవారిని సంహరించి తింటుందో దుష్టులు కూడా చెడు పనులు చేయుటకు సర్వదా తగ్గ అవకాశమునకై వేచి చూచుదురు అని ఆ సామెత తెలుపుతుందన్నమాట. ఇది ఎందుకు చెప్పాను అంటే వైసీపీ కూడా ఎప్పుడు తగ్గ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటుంది. ఎప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా తిట్టి బయటకు వస్తారా, వాళ్ళ నక్కుని చేర్చుకుందామా? ఎప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరైనా తిట్టి బయటకు వస్తారా, వాళ్ళ నక్కుని చేర్చుకుందామా? అంటే వాళ్ళ సొంత సామర్థ్యంతో కాకుండా వాళ్ళ సొంత సామర్థ్యం మీద నమ్మకం లేదు వాళ్ళకి. కాబట్టి పక్కన వాడే నెగిటివిటీస్ని వెతికి ఆ నెగిటివిటీస్లో నుంచి ఎవరైనా బయటకు వస్తే వాళ్ళని మనం హక్కుని చేర్చుకుందామని ఎదురు చూస్తూ ఉంటుంది వైసీపీ. గతంలో మనం చూసాం, బన్నీ మన అల్లు అర్జున్ గారు ఏం చేశారు, శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా నిలిచారు. ఆయన ఒక రకంగా వైసీపీ మొత్తం ఓన్ చేసుకుంది ఆయన్ని. మావాడు 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 అని వైసీపీ మొత్తం ఫ్లెక్సీలు వేసుకుని మరి ఒకవైపు అల్లు అర్జున్ ఫోటో, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టారు. తర్వాత ఏం జరిగిందో మనం చూసాం, అందరూ ఓడిపోయారు. సో అల్లు అర్జున్ కూడా చేసిన పనికి లోపల చింతించారు. సో అల్లు అర్జున్ వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ కూడా చాలా చీవాట్లు పెట్టాడని వినికిడి. ఆ తర్వాత పుష్ప రిలీజ్ అయింది. పుష్ప రిలీజ్ అయ్యాక మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ వ్యతిరేకిస్తున్నారు పుష్ప సినిమాని అని తెలిసి వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ మావాడు మావాడు మేము సపోర్ట్ చేస్తాం పుష్పకి అన్నారు. పెద్ద ఎత్తున పుష్పకి ఫ్లెక్సీలు కట్టారు, రకరకాల హంగామాలు చేశారు. ఆ తర్వాత పుష్ప హిట్ అయినా అల్లు అర్జున్ మాత్రం ఫట్ అయ్యాడు. ఎందుకంటే జైలుకి వెళ్ళడం ఇవన్నిటి నేపథ్యంలో అల్లు అర్జున్ ఒక మూట కట్టుకోవాల్సిన దానికంటే కూడా అంటే ఒక జీవితకాలం మూట కట్టుకోవాల్సిన అపఖ్యాతిని ఆ ఒక్క సినిమా సందర్భంగా మూట కట్టేస్తున్నాడు. సరే పక్కన పెడదాం. చివరికి ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒంటరైపోయారు. సో తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద పడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ వచ్చింది కదా. వార్ సినిమా వచ్చిన నేపథ్యంలో ఇటు వార్కి ఇటువైపు కూలీకి మధ్య టఫ్ ఫైట్ పడింది. కూలీనేమో తెలుగుదేశం ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు, వార్నేమో వైసీపీ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. అక్కడతో ఫ్యాన్స్ వరకు సపోర్ట్ చేశారు. ఆ సినిమాలు అయితే రెండు కూడా పోయినాయి. అది పక్కన పెడితే దగ్గుబాటి ప్రసాద్ ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడో, అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడాడో, అప్పుడు వైసీపీ వాళ్ళు ఇదే మన కథను చెప్పానుగా గోతికాడ నక్కని కరెక్ట్గా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. టక్మని గోతులో పడ్డారా, మనం దాన్ని క్యాష్ చేసుకుందాం అనుకున్నారు. వెంటనే రోజాను వదిలారు. రోజా గారు ఆన్లైన్లోకి వచ్చేసారు. రోజా గారు వచ్చేసి పెద్ద ఎత్తున మాట్లాడారు. ఎవరు లేరనుకున్నారు జూనియర్ ఎన్టీఆర్కి మేమున్నాం అంటూ జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రేమ వలకపోశారు. జూనియర్ ఎన్టీఆర్ మావాడు అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి ఫ్లెక్సీలు వేశారు. చివరికి ఎట్లాంటి స్థితికి వచ్చేస్తుందంటే, ఎలాంటి దుస్థితిలో వైసీపీ ఉందంటే, వాళ్ళ సామర్థ్యాల మీద నమ్మకం లేక పక్కన ఎవరైనా నందమూరి ఫ్యామిలీ నుంచి అలాగే మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వస్తే వాళ్ళ నక్కుని చేర్చుకుని బలపడదామని చూసేంత ఒక గోతికాడ నక్క లాంటి పరిస్థితి ఏర్పడింది వైసీపీకి అని చెప్పాలి. ఏదేమైనా అటు ఎన్టీఆర్కి ఇటు బన్నీకి ఇద్దరికి కాస్తో కూస్తో బుర్ర ఉంది. ఎంతో కొంచెమన్న బుజ్జు భగవంతుడు పెట్టారు అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఎప్పుడు వైసీపీ వైపు ఒకవేళ వైసీపీ వైపు వెళ్ళుంటే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఈ కొడాలి నాని వల్లభనేని వంశీ సగం ముంచారు ఆయన్ని. ఇక వైసీపీలోకి పూర్తిగా వాళ్ళతో సమమేకమయ్యాడు అనుకోండి, పూర్తిగా భ్రష్టు పట్టిపోవటం ఖాయం. కాబట్టి ఆ తెలివితేటలు వాళ్ళిద్దరికి ఉన్నాయి. కాబట్టి ఆ తెలివితేటల మేరకు అటువైపు వెళ్లకుండా ఇటువైపే ఉన్నారు. ఏ వైపు వెళతావు నాగన్న అన్నట్టుగా ఈ వైపు మాత్రమే ఉన్నారు. కానీ కొంత కోల్డ్ వార్లు జరగచ్చు. ఎప్పటికైనా వాళ్ళు ఒక్కటే. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడే. ఇవాళ కొంత వ్యతిరేకత వచ్చిన, అలాగే అల్లు అర్జున్ కూడా ఎప్పటికైనా మెగా ఫ్యామిలీ సభ్యుడే. కొంత వాళ్ళకి హిట్లు వచ్చి కొంత ఏమంటారు సొంతంగా మన మీద ఎదిగేస్తున్నాం, ఇదంతా మన ప్రతిభా పాఠవాలు, మనం అసలు తోపులము తురుములమని వాళ్ళకి ఎప్పుడైనా భావన కలిగినప్పుడు అలా నేల విడిచి సాము చేస్తుంటారు. అలా చేసి మళ్ళీ రావాల్సింది లోపలికి, లేకపోతే ఆకాశాలు కలిసిపోతారు. కాబట్టి వాళ్ళిద్దరూ ఎప్పటికైనా ఆయా కుటుంబ సభ్యులకి తప్ప వాళ్ళు బయటకు వచ్చి వైసీపీ పక్షం చేరారా అక్కడితోటి వాళ్ళ కథ కథము. కాబట్టి అది వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు అంత తెలివిగా వ్యవహరిస్తున్నారు అనుకోవాలి. కానీ మొత్తం మీద జాలి పడాల్సి వస్తే వైసీపీ మీద మాత్రమే జాలి పడాలి.